హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎపిసోడ్లోకి వెళ్తే ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు కదా. సుమలత వాళ్ళు కట్టెల పొయ్యి మీద వంట చేసిన వంటలు తింటూ ఉంటారనమాట. ఇటు బామ్మగారు, ప్రసాదరావు, చంటి, పల్లవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా బాగుంది అన్నట్టుగా తింటూ ఉంటారు. ఇటు చరణ్ ఏమో తినలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక సుమలత ఏమో ఏం చేస్తున్నారండి అని చెప్పి ప్రసాదరావుని అడుగుతుంది. ఏం చేస్తున్నానేంటి, మీరు భోజనాలు పెట్టారు తింటున్నాం కదా అని చెప్పి అనగానే, అవునవును ఈ పచ్చడి క్యాబేజ్ పచ్చడి ఎంత బాగుందో అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటారు. అక్షిత ఆ పప్పు అందుకో చాలా బాగుంది అని చెప్పి చంటి, ఏంటి చంటి నిజంగానే బాగుందా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, బాగోకపోవడం ఏంటి అత్తయ్య గారు, చాలా బాగున్నాయి అన్నీ అని చెప్పి ఇటు పల్లవి కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చరణ్, మీరు కావాలని మమ్మల్ని తక్కువ చేసి చూపించాలని అన్నీ బాగున్నాయని చెప్పి తింటున్నారు కదూ, మమ్మల్ని ఎగతాళి చేయాలని ఇంకా తక్కువ చేయాలని ఇలా చేస్తున్నారు కదూ అని చెప్పి సుమలత చరణ్ అంటూ ఉంటే, అప్పుడు బామ్మ అంటుంది, తక్కువ చేయడమా, తక్కువ చేయడం ఏంటి, మీరు చేసినవి మేము తింటున్నాము, ఇందులో తక్కువ చేయడం ఏంటి అని చెప్పి అనగానే ఇక పల్లవి, మేము తినకుండా వెళ్ళిపోయి మీరు ఇంత కష్టపడి వండారు, మేము తినకుండా అలా ఏం లేం కదా, తింటున్నాము. అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా అవి అంత టేస్టీగా అయితే కుదరలేదు, కానీ చేసింది ఎవరు, మా అత్తయ్య గారు, మా వారు, మా చెల్లి, వీళ్ళంతా కలిసి మా కోసం ఇంత కష్టపడి వంట చేశారు. అది బాగలేదని చెప్పి మేము అవమానించలేదే, తింటున్నాం కదా. దీన్ని అవమానించడం ఎలా అవుతుంది, తినకుండా లేచి వెళ్ళిపోయి అలా కదా అవమానం అంటే, మేము తింటున్నాం కదా దీన్ని అవమానం అంటారేంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు, పల్లవి నిజంగా ఎంత మంచిది అన్నట్టుగా. అయినా ఎందులో అయినా పోటీ పెట్టుకోవచ్చు కానీ ఇలా వంటలో మాత్రం పోటీ పెట్టుకోకూడదు. మరీ నేను టూ మచ్ ఛాలెంజ్గా తీసుకొని ఇంత చండాలమైన వంట నేనేమో తినలేకపోతున్నాను, ఏదైనా పల్లవి వంటలే బాగుంటాయి అని చెప్పి, మమ్మీ నేను తినలేను మమ్మీ నేను వెళ్తున్నాను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్షిత భువన కూడా ఎటు తినలేమని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోగానే, ఇక సుమలత, నా వల్ల కూడా కాదు నేను తినలేను, చేసింది మేమే అయినా తినేలాగైతే ఏం లేదు, మీరైతే ఏదో తింటున్నారు కానీ అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్షిత, భువన, సుమలత ఒక దగ్గర ఉంటారు. ఇక భువన అంటుంది, ఆంటీ బాగా ఆకలిస్తుంది ఆంటీ అనగానే, నన్ను తినవే, నన్ను తిను అని చెప్పి అనగానే, ఏంటంటీ అలా అంటారు అని చెప్పి భువన అంటూ ఉంటే, మరి ఏం చేయమంటావు, తొక్కలో ఛాలెంజ్ అది ఇదని చెప్పి మిమ్మల్ని నమ్ముకొని నేను కూడా దిగాను, వంటలు చేద్దాం కదా అని చెప్పి ఎన్నిసార్లు నేర్పించినా కూడా చాతే కాదు మీకు వంట, తినేలాగా ఏమన్నా ఉందా, చూడు ఇప్పుడు పొట్ట మార్చుకుంటున్నాము అనగానే, అప్పటికి అక్షిత, ఆంటీ మమ్మల్ని అంటున్నారు మీరు నేర్పించారు, మరి కనీసం మీకైతే ఆల్రెడీ వంట వచ్చు కదా, మరి మీరైనా మంచిగా చేయొచ్చు కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అదే మరి నేను యాక్చువల్గా ఇంతకుముందు బాగానే వండేదాన్ని, ఇదిగో మీతో చేరి నేను కూడా ఇలాగ అయిపోయాను, ఎంత ఏం చేసినా కూడా పల్లవి వంటలే బాగున్నాయి అనిపిస్తుంది, మనం అసలు ఏమన్నా తినేలాగున్నాయా, వాళ్ళంటే ఏదో మనం బాధపడతామని చెప్పి తిన్నారు కానీ అని చెప్పి అనగానే, ఏదైనా ఆంటీ ఆ పల్లవిని మాత్రం ఇంట్లో ఉండనీయకూడదు ఆంటీ, అంత పల్లవి వల్లే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు సుమలత అంటుంది, అవునవును ముందు ఆ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ చరణ్కి ఇందాక పల్లవి మీద ఏర్పడినట్టుగా అనిపించింది, నేను అబ్జర్వ్ చేశాను కూడా చరణ్ కొంచెం పల్లవిని చూసి ఏదైనా ఒక సాఫ్ట్ పాజిటివ్ కార్నర్ వచ్చింది అన్న ఫీలింగ్ నాకు కలిగింది, చరణ్ ఫేస్లో నేను అది గమనించాను, అది ఇక్కడే ఉంటే చరణ్ని ఎలాగోలాగా తన వైపు తిప్పేసుకుంటుంది, అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పల్లవిని ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక అక్షిత ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, ఈ పల్లవిని ఏం చేసినా ఇంట్లో నుంచి పంపించేయలేకపోతున్నాము, అది రోజు రోజుకి ఏదో రకంగా ప్లాన్ వేసి చరణ్కి దగ్గర అవ్వాలని చూస్తుంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అలా ఇరిటేట్ అవుతూ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఈ లోపల అక్కడికి చంటి వస్తాడు. అక్షిత ఏం చేస్తున్నావు అనుకుంటూ, ఏం చేస్తున్నాను, ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చున్నాను, ఏంటి ఇప్పుడు నీ బాధ అనగానే, ఏంటి నువ్వు అలా అంటే నార్మల్గా కనిపించట్లేదు అని చెప్పి అంటాడు చంటి. నార్మల్గా కనిపించట్లేదంటే నా రూపురేఖలు ఏమన్నా మారిపోయాయా ఏంటి, నేను నాలాగా లేనా ఏంటి, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఊరికే నా దగ్గరికి రావడం కాకపోతే ఏంటి, చిరాగ్గా ఉన్నాను వెళ్ళి అవతలికి అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు, నీ మూడ్ బాగోలేదని నాకు తెలుసు అనగానే, ఆ వంటలు చేసి చేసి నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది, ఆ వంటలు తినేలా కూడా లేవు అసలు అని చెప్పి అనగానే, మరి మా వదిన ఎంత బాగా చేస్తుంది, మీరు చూడు ఎంతో చండాలంగా చేశారో, అయినా నేనేమి మిమ్మల్ని వంటలు చేయమని అడగలేదు కదా, మీరే చేస్తామని ఎగబడి మరి వెళ్ళారు, కానీ ఏమైంది, తినేలాగా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చంటి అంటూ ఉంటే, మాట్లాడితే ఆ పల్లవిని పొగడద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. నేను వదిన్ని పొగుడుతున్నానంటే తను నిజంగా నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది, బాగా వంటలు చేస్తుంది, అన్నిట్లో ఉంటుంది కాబట్టి, అదే నువ్వు కూడా నాకు మంచిగా సపోర్ట్ చెయ్యి అంటే, నాతో మంచిగా ఉండు, నేను కూడా నా భార్యకి సపోర్ట్ చేయనా ఏంటి, నువ్వు కూడా మంచిదానివని చెప్తాను కదా అందరికీ అని చెప్పి చంటి అంటూ ఉంటాడు.
అప్పుడు అక్షిత, "ఆ! నీ సంగతి ఏంటనేది నాకు బాగా తెలుసు చంటి. నువ్వు కావాలని నన్నేదో నీ సైడ్ తిప్పించుకుందాం అని చెప్పి ఇలా చేస్తున్నావు. అసలు ఎంతసేపు నా చుట్టూ తిరిగి చొంగ కార్చుకుంటూ నన్ను ఎలాగా దింపాలి అన్నట్టుగా ఇదే చూస్తావు కానీ, నీకు నువ్వుగా ఈ భారీ పర్సనాలిటీతోని నీ మీద నాకసలు ఇంత కూడా అట్రాక్టే అవ్వట్లేదు నేను. నువ్వంటే నాకిష్టం లేదు చంటి" అని చెప్పి అనగానే, "అదేంటి నిజంగా నేనంటే ఇష్టం లేదా?" అని చెప్పి చంటి అంటాడు. "ఎన్ని సార్లు చెప్పాలి? మొన్న చెప్పాను కదా" అని అక్షిత అంటూ ఉంటే, "మొన్నంటే ఏదో కోపంలో చెప్పావేమో అనుకున్నాను. నిజంగా నేనంటే ఇష్టం లేదా నీకు?" అని చెప్పి చంటి అడుగుతాడు. "నిజంగా నువ్వంటే ఇష్టం లేదు. అసలు ఇలాంటి భారీ ఆకారం అసలు తగ్గాలని నీకన్నా ఏమన్నా ఉందా? అసలు కాలేజ్‌లో నీ చుట్టూ అందరూ మంచిగా నువ్వున్నప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారేమో. నువ్వు పక్కకెళ్ళాక ఎంత ఇదిగా అవమానించి మాట్లాడుతున్నారు, ఎంత ఎగతాళి చేస్తున్నారు, నన్నెంత తక్కువగా చూస్తున్నారనేది నీకేం తెలుసు? పడేదాన్ని నాకు తెలుసు. తగ్గమంటే తగ్గడం ఏమీ లేదు. కంచాలు కంచాలు లాగించడం మాత్రం తెలుసు. భార్య అడుగుతుందే తగ్గుదామని ఏమన్నా ఉందా? లేదు. కనీసం మీ అన్నయ్య చూడు ఎంత ఫిట్‌గా ఉన్నాడో, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో. నువ్వు ఏమైనా సంపాదిస్తున్నావా? తినడం తప్ప ఇంకేమన్నా ఉందా? ఎంతసేపుడు భార్యని పక్కకి గదిలోకి లాక్కుందాం ఇది తప్ప నీకు వేరే ఇదే లేదే అని చెప్పి అంటూ ఉంటది అక్షిత. "ఎందుకలా మాట్లాడతావు? నిజంగా నేనంటే ఇష్టం లేదా?" అని చెప్పి అనగానే, "ఇష్టం లేదని చెప్తున్నాను కదా! పో ఇక్కడి నుంచి పో" అని చెప్పి అనగానే, "అంటే నన్ను పొమ్మంటావా? నేను నిజంగా నీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఏం చేసుకున్నా నీకు పర్వాలేదు కదా" అనగానే, "ఏం చేసుకున్నా, ఏమైపోయినా నువ్వు నాకింత కూడా పర్వాలేదు" అని చెప్పి అక్షిత అంటుంది. "అంతేనా? సరే అయితే" అని చెప్పి అక్కడ ఒక తాడు ఉంటుందనమాట. తాడుని చూస్తాడు చంటి. ఆ తాడుని, "సరే అయితే నేను తాడుని తీసుకొని రూమ్‌లోకి వెళ్తాను" అని చెప్పి ఆ తాడుని తీసుకొని రూమ్‌లోకి వెళ్తూ ఉంటే, "ఏ చంటి తాడెందుకు? ఏం చేస్తున్నావు?" అని చెప్పి అక్షిత కంగారుగా అడుగుతుంది. "నేనేం చేస్తే నీకేం పర్వాలేదు కదా" అని చెప్పి గబగబా చంటి తన రూమ్‌లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. "ఏంటి చంటి తాడు తీసుకెళ్ళాడు, నేనేమో పొమ్మన్నాను, ఏం చేసుకున్నా పర్వాలేదన్నాను, కొంపదీసి సూసైడ్ గాని ఏమైనా చేసుకుంటాడా" అని చెప్పి గబగబా రూమ్‌లో దగ్గరికి వెళ్ళి, "చంటి డోర్ తీ" అని చెప్పి డోర్ బాదుతూ ఉంటుంది అక్షిత. కానీ చంటి ఏమో డోర్ తీయడనమాట. ఈలోపు అప్పుడే అక్కడికి భువన వస్తుంది. "ఏమైంది డోర్ నాక్ చేస్తున్నావు" అనగానే, "చంటి లోపలున్నాడు భువన" అనగానే, "లోపలుంటే ఏమైంది" అని చెప్పి భువన అంటుంది. "అంటే తాడు తీసుకొని లోపలికి వెళ్ళాడు. చిన్న గొడవైంది మా ఇద్దరి మధ్యలో. ఆ కోపంలో తాడు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఏమైనా చేసుకుంటాడేమో అని కంగారుగా ఉంది" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు భువన, "ఎంత పని చేశావు అక్షిత. అసల నువ్వు తనతో నీకు కాపురం చేయడం ఇష్టం లేదు. అలా అని మొహం మీద చెప్తే ఇప్పుడేమవుద్ది తెలుసా? తను ఇన్ కేస్ రూమ్‌లోకి వెళ్ళాడు, తాడు తీసుకొని ఏమైనా సూసైడ్ చేసుకున్నాడనుకో, పోలీసులొస్తారు. ఇక భార్య వల్ల వేధిస్తున్న భర్త చనిపోయాడు" అని చెప్పి ఇలాగ భార్య ఆకారం వల్ల భార్య ఊరికే వేధింపులతోని అతను తట్టుకోలేక చనిపోయాడు అని చెప్పి పేపర్‌లో వస్తుంది. ఇక పోలీసులు నిన్ను లాక్కెళ్ళి అరెస్ట్ చేస్తారు అనగానే, "అంటే కొడతారా నన్ను?" అనగానే, "కొట్టడం కాదు కొల్లబొడుస్తారు. పేపర్‌లో వస్తుంది. నీకింక చిప్పకూడే అక్షిత. అసలు ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? చంటికేమైనా అయితే నువ్వు తప్పు చేశావు. ఇక అదే కాకుండా చంటికేమైనా అయితే నువ్వు తెల్ల చీర కట్టుకోవాలి. నిన్ను తెల్ల చీరలో నేను చూడలేను అక్షిత" అని చెప్పి భువన అంటూ ఉంటే, "ఏహే ఆపు, ఏమి జరగకుండానే నాకంత సినిమా చూపిస్తున్నావు కళ్ళ ముందు. అదంతా ఏం జరగదులేలే. చంటి డోర్ తీ అని చెప్పి మళ్ళీ డోర్ బాదుతూ ఉంటుంది. ఈ లోపల మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారనమాట. ఏమైంది డోర్ కొడుతున్నావు" అని చెప్పి అనగానే, ఇక అక్షిత ఏం మాట్లాడకుండా అలా తలదించుకొని ఉంటుంది. ఇక అప్పుడు భువన, "అంటే చంటి కోపంలో తాడు తీసుకొని రూమ్‌లోకెళ్ళి గడపెట్టుకున్నాడంట. వీళ్ళిద్దరికీ ఏదో గొడవైందంట. అదే అందుకే డోర్ కొడుతున్నాము. చంటి ఏమో డోర్ తీయట్లేదు" అనగానే, "అవునా? ఏం చేసావే మా మనోడిని? ఏమన్నావే?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక ఇటు అక్షితని పక్కకు జరిపి పల్లవి, ఇటు చరణ్ ఏమో డోర్ బాదుతూ ఉంటారు. "చంటి డోర్ తీ" అని చెప్పి చంటి ఏమో డోర్ తీయడనమాట. ఇక "పక్కకు జరగండి" అని చెప్పి పల్లవి ఒక్కసారిగా గట్టిగా స్పీడ్‌గా వచ్చి డోర్‌ని గుద్దడంతోని డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇక రూమ్‌లోకి అందరూ గబగబా వస్తారనమాట. ఎక్కడ అని చూస్తూ ఉంటే అక్కడ ఎక్కడ చంటి కనిపించడు. ఒక దగ్గర తాడు కనిపిస్తుంది. "ఇదేంటి తాడు ఇక్కడే ఉందిగా" అని చెప్పి చరణ్ అంటాడనమాట. "తాడిక్కడుంది, మనిషి లోపలికెళ్ళాడా లేదా" అనగానే, "నేను తాడు తీసుకొని లోపలికెళ్ళడం నేను చూశాను ఆంటీ. అందుకే నేను కంగారు పడ్డాను" అని అక్షిత అంటూ ఉంటే, "మరి లోపల ఉండాలి కదా చంటి, లేడేంటి" అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే బాత్రూంలో నుంచి వస్తాడనమాట చంటి బయటికి. ఇక బాత్రూంలోంచి వచ్చిన చంటి, "ఏమైంది అందరూ అలా ఉన్నారు కంగారుగా" అని చెప్పి చంటి బయటకొచ్చి అడుగుతూ ఉంటే, "అదే నువ్వు తాడు తీసుకొని లోపలికొచ్చావు కదా, నువ్వేం సూసైడ్ చేసుకోలేదా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది భువన. ఇక అప్పుడు చరణ్ అంటాడు, "ఏయ్ భువన, ఎప్పుడేం మాట్లాడాలో అర్థం కాదా, నువ్వాపు" అని చెప్పి, "అదేరా నువ్వు తాడు తీసుకొని లోపలికొచ్చావు కదా, అంతా కంగారు పడుతూ వచ్చాము" అని చెప్పి అంటాడనమాట చరణ్. "అదా అన్నయ్య, ఏం లేదులే" అనగానే, "చిన్న గొడవైంది. అక్షిత చెప్పదు గానీ నేను చెప్తాను. ఏంటంటే అక్షితకి నేను నచ్చలేనంట. నాది భారీ శరీరం కదా, నా వల్ల అవమానపడుతుందంట.
కాలేజ్‌లో బయట ఎక్కడ ఎవరు చూసినా కూడా ఇంత లావు భర్తకి ఇంత స్లిమ్ పర్సనాలిటీ ఈమె ఆ! సన్నగా ఉంది. ఈమెకి ఈయన భర్త అని చెప్పి అందరూ ఎగతాళి చేస్తున్నారంట. తను నేనంటే ఇష్టం లేదంట. నేను ఏం చేసుకున్నా పర్లేదంట. అదే కోపంలో వచ్చాను. మరి తాడెందుకు తెచ్చావురా అనగానే, ఏం లేదు హాల్‌లో ఊరికే తాడు పడుంది. ఎందుకులే అని చెప్పి రూమ్‌లో ఒక దగ్గర ఉంటుంది కదా అని రూమ్‌లో తీసుకొచ్చి వేశాను అంతే అని చెప్పి అనగానే, ఏంటి ఏంటి అక్షిత లావుగా ఉంటే మనిషి కాదా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది. నా భర్త లక్షలు సంపాదిస్తున్నాడు. నీ భర్త ఏమో లావుగా ఉన్నాడు. ఏమీ చేయట్లేదు అని చెప్పి నువ్వు చంటిని అవమానిస్తున్నావా? హా! అంత మాట అంటావా? అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నిజమేగా నేను చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు పల్లవి ఒక్కసారిగా చెంప మీద కొడుతుంది అక్షితని. ఏంటి దాన్నెందుకు కొడుతున్నావు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అత్తయ్య గారు నేను కొట్టగా ఎవరు కొట్టాలి? కొట్టాల్సింది మీరు. మీ అబ్బాయికి ఇంత అవమానం జరిగింది. మీరు మంచివారు కాబట్టి మీరేం అనలేదు. నేను కొట్టాను అక్షితని. మంచి మాట చెప్పావమ్మా అని చెప్పి పక్క నుంచి బామ్మ అంటూ ఉంటుంది. ఇక పల్లవి అంటుంది, చూడు అక్షిత భర్త ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. తను ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, ఎంత ఫిట్‌గా ఉన్నాడు, ఎంత వెయిట్ ఉన్నాడు, ఇది కాదు ఇంపార్టెంట్. భర్త భార్యని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడు అనేది చూసుకోవాలి. అదే ఎవరైనా చూసుకోవాలి. నువ్వు రివర్స్‌లో నువ్విప్పుడు ప్రేమగా అడుగు. ఇప్పుడు నువ్వు కోపంతో చంటిని దూరం చేసుకోవడం కాదు. ఎందుకంటే చంటి నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాడు. భర్తని ఎలా దగ్గర చేసుకోవాలనేది అది ఆలోచించు. తను ఎంత ప్రేమిస్తున్నాడు, నువ్వు దూరం పెడుతున్నావు. వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారని చెప్పి నువ్వు స్లిమ్‌గా ఉన్నావని. సరే నువ్వు స్లిమ్‌గా ఉన్నావు కాదు అనను. తను తగ్గమని చెప్పడం కూడా తప్పు కాదు. కానీ నువ్వు అదే ప్రేమగా చంటి నా కోసం తగ్గు అని చెప్పి అంటే తను ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా తగ్గడానికి. అది ఏ భార్య భర్తలైనా సరే ఆలోచిస్తారు. మంచిగా ప్రేమగా చెప్తే ఆలోచిస్తారు. ఎవరైనా ఆలోచిస్తారు. అరే నా భార్య నా భర్త నన్ను అడిగారే అని వాళ్ళ కోసమే చేయాలి అని అనిపిస్తుంది. అదే కోపంలో ఇలా అరుస్తూ ఉంటే దూరం పెరగడం తప్ప ప్రేమ అయితే రాదు. అసలా మన అత్తయ్య గారు లాంటి అత్తయ్య గారు నీకు ఎక్కడైనా దొరుకుతారా? అసలు ఇప్పటికి నేను కొడితే ఎందుకు కొట్టావు అక్షితాని అని అడిగారు. అసలు కొట్టాల్సింది ఆవిడ. నువ్వు చంటిని దూరం పెడుతున్నావు. అదే చంటి కోపంతో నేనేంటి ఇష్టం లేదు కదా పోయింట్లో నుంచి అన్నాడనుకో, అప్పుడేంటి నీ పరిస్థితి అనగానే, అవును మా మనవడికి నీకు డివోర్స్ అయిందనుకో అప్పుడేంటి నీ పరిస్థితి అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటే ఇక అక్షిత ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇటు పల్లవి అంటుంది, నిజంగా నీకు డివోర్స్ అయిపోయిందనుకో నీ బతికేంటి అది ఆలోచించు. తను నేను ప్రేమిస్తున్నాడు, తనకెలా దగ్గర అవ్వాలనేది అలా ఆలోచించు. తను తగ్గుతాడు. నువ్వు మంచిగా చెప్పి అది మార్చుకోవాలి కానీ ఇలా కోపంతో కాదు. ఏ భార్య భర్తల విషయంలో అయినా ఇంతే మంచిగా చెప్పాలి. ఇంకా మన అత్తయ్య గారు దేవత కాబట్టి నిన్ను ఇంకా కూతురులా చూసుకుంటున్నారు. కోడల్ని కూతురుగా చూసుకునే అత్త నీకు ఇంకెక్కడ దొరుకుతుంది? ముందు నువ్వు అదే ఆలోచించుకో. ఆ తర్వాత ఇక చరణ్ కూడా అంటాడు, చూడు అక్షిత మా తమ్ముడు తర్వాత ఎవరైనా ఎందుకంటే నువ్వా అక్షితానా అదే నువ్వా చంటియా అని చెప్పి తేల్చాల్సి వస్తే మాకు మా తమ్ముడే ఎక్కువ, తర్వాతే నువ్వు. మా తమ్ముడికి ఏమైనా అయితే మేము ఊరుకోము అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా. ఇటు పల్లవి కూడా అంటుంది, చూడు అక్షిత నేను బయటదాన్ని నేను ఇట్లా లావుగా ఉన్నాను అని చెప్పి ఇటు అత్తయ్య గారు ఇటు చరణ్ నన్ను ఎగతాళి చేస్తారు, మాటలంటారు. కానీ ఇప్పుడు చంటి ఈ ఇంటి మనిషికి ఏమైనా అయితే వాళ్ళు ఊరుకుంటారా? ఇంత మంచి ఇంట్లో నువ్వు పడ్డావు, నిన్ను ప్రేమించే భర్త ఉన్నాడు, ఆలోచించు. నువ్వు పిచ్చి నిర్ణయాలు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత ఇక సుమలత కూడా అంటుంది, అక్షిత చంటికి సారీ చెప్పు అని చెప్పి అనగానే, సారీ చంటి అని చెప్పి అక్షిత నేనేదో కోపంలో అలా ఫ్రస్ట్రేట్ అయ్యి అలా అనేసాను అనగానే, చాలు ఈ సారీలు ఇవన్నీ ఏం అవసరం లేదు, నువ్వేంటనేది నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.